నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేనటువంటి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్ఎస్యుఐ పేరును ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మా ప్రమేయం లేకుండా ఎలా వాడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను కొలాబరేషన్ చేసుకోవడానికి విద్యార్థులు అనుమతి ఇచ్చారా? వాటికి సంబంధించినటువంటి ఎన్ఓసీ వారి వద్ద ఉందా అని ప్రశ్నించారు. అనుమతులు ఎన్ఓసీ లేకుండా ఒక స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటి ద్రోణాచలం స్కూల్ను సెంట్రల్ బోర్డుకు సంబంధించిన నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో విలీనం ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ విషయాన్ని విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, కేవలం నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఈరోజు టౌన్లోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అయితే అందులో భాగంగా గత కొన్నాళ్ళ నుంచి ఎన్ఎస్యుఐ తరపున భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే డోన్లోని ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేనటువంటి నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుని పెట్టుకొని అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము గత 2 నెలల నుంచి ఎంఈఓ కార్యాలయం కావచ్చు, డిఓ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి డోన్లో ఉన్నటువంటి విద్యాధికారులు మాత్రం పెడచోన పెట్టి కలెక్టర్ గారి ఆదేశాలను కూడా పెడచోన పెట్టి కేవలం వారికి నచ్చిన విధంగా ఆ స్కూల్ నడిచే విధంగా వీళ్ళు ప్రవర్తించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే ఎందుకు ఈ విధంగా మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు ద్రోణాచలం యాజమానికి కొమ్ము కాస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అయితే ఈరోజు కేవలం వారి స్వార్థాల కోసం ఎంతోమంది తల్లిదండ్రులకు, వారి విద్యార్థులకు భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేసే పరిస్థితిలో ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. అయితే వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా, ఇంత అవినీతి జరుగుతున్నా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం రాజ్యం నడుస్తున్నప్పటికీ ఆడ వాళ్ళు ఇష్టానుసారం బోర్డులు రాపించుకొని వాళ్ళు వ్యవహరిస్తున్న డోన్ ఎంఈఓ గారు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఓ గారు ఏ విధంగా స్పందన లేదు. అయితే కేవలం వాళ్ళకి నోటీసులు ఇచ్చాం, వాళ్ళని అడుగుతున్నాం అని చెప్తున్నారే తప్ప ఆడ స్కూల్ కాటికి పోయి ఆడ ఏం జరుగుతుందని తెలుసుకునే పాపాన పోలేదు. అయితే ఈరోజు మేము ఎన్ఎస్యుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు గవర్నమెంట్ అధికారులా లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ద్రోణ పబ్లిక్ స్కూల్లో పనిచేసే ఒక కార్మికుల, మీరు కేవలం వారి కింద పనిచేస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మీ సీట్లకి వేసుకున్న పేవికాలను తీసి మీరు సీట్ల నుంచి బయటకు వచ్చి ఆ స్కూళ్ళ కాడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎవరి మీద అడ్మిషన్లు చేస్తున్నారు, వాళ్ళ ఫ్యాకల్టీ ఏమి, వాళ్ళకి స్టేట్ సిలబస్ సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా, సెంట్రల్ సిలబస్కి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా, ఒకటే చోట స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అనేది ఎలా నిర్వహిస్తారు? వాళ్ళు ఈరోజు బోర్డు రాయించారు, ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అని. అయితే ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ అనేది స్టేట్ బోర్డుకి సంబంధించినది, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది సెంట్రల్ బోర్డుకి సంబంధించినది. అయినప్పటికీ ఒకటే క్యాంపస్లో రెండు లేకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు వాళ్ళు వాటిని కూడా పెడచెవున పెట్టి రెండు క్యాంపస్లో ఒకటే క్యాంపస్లో రెండింటిని నడుపుతామనే విధంగా ఈరోజు వాళ్ళు బహిరంగంగా పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఆటోలలో ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. అయితే వారికి ద్రోణాచలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారికి కూడా మరోమారు హెచ్చరిస్తున్నాం, మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ఎస్యుఐ అనేది ఒక విద్యార్థి సంస్థ, అది విద్యార్థుల కోసం పోరాడుతుంది తప్ప మీలాంటి కార్పొరేట్ సంస్థలకు కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అయితే మీరు ఎన్ఎస్యుఐ సపోర్ట్ చేస్తుందని చెప్పారు, అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే కూడా మేము సిద్ధమవుతున్నాం. మీకు ఇదే మరోమారు చెప్తున్నాం, మీరు మా సంఘాల పేర్లు వాడుకొని తర్వాత మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని అబద్ధాలు చెప్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు తెలుగు విజయ్ కుమార్, ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు.
కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.